అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈడీ సీబీఐలతో బెదిరించే మోదీ అమిత్ షా ఇప్పుడు ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ ని జైల్లో పెట్టడం ఖాయమంటూ బీజేపీ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. मोदी जी आज तक अमित शाह जी ईडी इनकम टैक्स सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए। अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है। सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए। इसका मतलब नरेंद्र मोदी जी ईडी इनकम टैक्स सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए। यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं। देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में। అమిత్ షా దొంగ వీడియోలు పెడితే ఊకుంటాడా అండి? పంపిండు పోలీసు వాళ్ళని. నిన్న సాయంత్రంకి వెళ్ళి కనబడతాడు రేవంత్కి ఏమైందంటే ఒక రోజు ప్రధానమంత్రి గారితో ఒకటే స్టేజ్ మీద నిలబడి మీటింగ్ అవుతున్నది, అఫీషియల్ మీటింగ్. ఆనాడు మేరే మోదీజీ మేరే బడే బాయ్ అన్నాడు. గుజరాత్ మోడల్ కే జైసా తెలంగాణ మీ బనానా సాబ్ హమారా మదద్ కరో అన్నాడు. అనంగానే తెల్లారికెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెషర్ పెరుగుతా ఉన్నది. దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు, నరేంద్ర మోడీ దొంగ వీడియోలు, ఇటువంటివన్నీ చేసుడు మొదలు పెట్టిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా, నేను మంచి మిత్రుడిగా చెప్తున్నా, నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు నిన్ను జైలు వేయనీకే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల వాళ్ళే, జాగ్రత్తగా ఉండు. నీకు ఆల్రెడీ నోటుకు ఓటు కేసులా నీది జూలై 14 లాస్ట్ డేట్ ఇచ్చింది. నీకు జూలై 14 నీకు మధ్యప్రదేశ్ కోర్టు లాస్ట్ డేట్ ఇచ్చింది. నీ శత్రువులు రేవంత్ నీ చుట్టుపక్కలనే ఉన్నారు.